హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మేము మా ఫ్యామిలీ అంతా కలిసి ఉట్లపల్లి పోచమ్మ ట్రిప్కి అయితే వెళ్తున్నాం. సో మనం అక్కడ వండుకొని తినడానికి మనకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క ఐటమ్ మేము పెట్టుకోవడం జరుగుతుంది. నేను మా మమ్మీ కలిసి మొత్తం అయితే సామాన్లు అయితే పెట్టేస్తున్నాం. సో మేమైతే ప్రతి ఇయర్ వ్యవసాయం పనులు స్టార్ట్ చేసే ముందు అయితే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వస్తాం. సో మనం అక్కడ వెళ్ళాక ఎలా ఉంటుంది, మొత్తం అక్కడ జనాభా ఎలా ఉంటుంది, అక్కడ నేచర్ అనేది ఎలా ఉంటుంది, మొత్తం A to Z చూపిస్తాను. సో మనతో పాటు ఈ గొర్రె కూడా వస్తుంది. సో మనమైతే వెళ్ళడానికి మన ట్రాక్టర్ కూడా నీట్గా కడిగి రెడీలు ఉంచారు. సో మొత్తానికైతే మన గొర్రెని ఎక్కించుకొని అయితే బయలుదేరడం జరిగింది. మేము మా ఫ్యామిలీ అంతా కలిసి అయితే హడావిడిగా వెళ్తున్నాం. సో మా డాడీ అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు. సో అలాతో మనం డీజిల్ బంక్ కాడికి వచ్చి అయితే మన ట్రాక్టర్లో ఫుల్ ట్యాంక్ చేసుకుని అయితే బయలుదేరాం. సో అలా వెళ్తుండగా ఈ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. సో అలా నేచర్ని చూస్తూ వెళ్తున్నాం. సో ఇక్కడనైతే కెనాల్ వ్యూ పాయింట్ అయితే బాగుంది. సో ఇందులో ఎక్కువ నీళ్లు లేకపోవడం వల్ల మనకు ఇలా కనిపిస్తుంది. నీరు ఉండే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మొత్తానికైతే మనం ఉట్లపల్లి అయితే వచ్చేసాం. సో అక్కడ మీరు చూడండి ఎంతమంది ఉన్నారు, ఏంటి అసలు ఎలా ఉంటుందనేది చూడండి. సో ఇక్కడైతే చాలా మంది అయితే భక్తులు వచ్చారు. సో అందరైతే ప్రతి ఇయర్ ఇట్లా వ్యవసాయం పనులు స్టార్ట్ చేసే ముందు అయితే ఇక్కడికి వచ్చి మొత్తం దర్శించుకుంటారన్నమాట. సో మనమైతే మన ట్రాక్టర్ ఒక చెట్టు కింద నీట్గా ఒక మంచి ప్లేస్లను అయితే పార్క్ చేసుకున్నాం. సో మనమైతే ఇప్పుడు అక్కడికి టెంపుల్ కాడికి అయితే వెళ్ళేసి దర్శనం అయితే చేసుకోవాలి కాబట్టి నేను మా ఫ్యామిలీ అయితే కలిసి బయలుదేరాం. సో అక్కడికి వెళ్ళి అయితే మనము ఎలాగైనా దర్శనం చేసుకోవాలని ఆ భక్తులని కొంచెం క్లియర్ చేసేసి అయితే మనం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో చాలా మంది అయితే ట్రాక్టర్లో ఎడ్ల బండ్లలో వస్తున్నారు. సో వాళ్ళని చూస్తూ మేము కూడా ఇక్కడ ఉండిపోయాం. సో అలా మొత్తానికైతే మనం లోపలికి అయితే వెళ్ళి అయితే దర్శనం చేసుకున్నాం. మీరు కూడా చూడండి ఒకసారి అమ్మవారు అనేది ఎలా ఉంటుంది. సో ఒకసారి మీరు రాకపోయినా పర్లేదు కానీ ఇక్కడ మీరు చూస్తే దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది. సో అలా అయితే మనం అమ్మవారి బసవం అయితే పెట్టుకున్నాం. సో అలా పెట్టుకుని అయితే మనం అయితే మొక్కులు అనేవి మొక్కుకున్నాం. అలా మనం దర్శనం కంప్లీట్ చేసుకుని అయితే మనం అన్నం కూరలు వండడం అయితే స్టార్ట్ చేసాం. సో డైరెక్ట్ ఇప్పుడు మనం అన్నం అయితే పొయ్యి మీద ఉడుకుతుంది. సో అలా నెక్స్ట్ మనం అయితే కర్రీ కూడా పొయ్యి మీద పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ మా అన్నయ్య అయితే వంట మాస్టర్ అయిపోయాడు. ఎందుకంటే మా అన్నయ్య ప్రతి ఒక్క నాన్ వెజ్ కర్రీ చాలా బాగా చేస్తాడు, చాలా రుచిగా ఉంటుంది. సో మా అన్నయ్యతో పాటు మా బావ కూడా కొంచెం అలా హెల్ప్ చేస్తున్నాడు కర్రీలో. సో అలా కర్రీని అయితే అటు ఇటు కలుపుతూ మొత్తానికైతే మూత పెట్టేశారు. సో ఇక్కడ ఎలా అనిపిస్తుందో మన ఫ్యామిలీ వాళ్ళందరి దగ్గర నుంచి రివ్యూ అయితే తీసుకున్నాం. ఎట్లా అనిపిస్తుంది చెట్ల కింద ఉట్ల పెళ్లి వచ్చిన మంచిగా ఉన్నదా? అంత మంచిగా అనిపిస్తుందా? నీకెట్లా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుందా? ఉట్ల పెళ్లి వచ్చినందుకు ఎట్లా అనిపిస్తుంది? అన్నోకేనా? ఉట్ల పెళ్లి వచ్చినందుకు ఎట్లా అనిపిస్తుంది? మస్తు ఉంది అడవిలో. దర్శనం ఎట్లా అయింది? దర్శనం బాగా మంది ఉంది అక్కడ బాగా. ఉట్ల పెళ్లి వచ్చినావా, ఎట్లా అనిపిస్తుంది? ఇంకా మటన్ ఉడకలే మాది, అయినాక చెప్తా. సో అలాతో ఇక్కడ మా వాళ్ళందరూ వర్క్ చేస్తుంటే మా డాడీ అయితే ట్రాక్టర్ కాడ కూర్చొని సాంగ్స్ పెడుతున్నాడు. సో అలా మొత్తం రివ్యూ కంప్లీట్ చేసి అయితే వచ్చేసరికి మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో మా బావ అయితే నన్ను 2 ఫోటోలు తీరా అని ఫోటోల కోసం పోజ్ చేసి పెడుతున్నాడు. సో అలా మన కూల్ డ్రింక్స్ కూడా వచ్చేసాయి, స్ప్రైట్ అండ్ థమ్స్ అప్. సో అవి తాగుకుంటూ మనం తినేసేయడమే ఇక. సో అలా మొత్తం రెడీ చేసేసరికి అయితే మన గెస్ట్లు అయితే వచ్చారు. ఆ గెస్ట్లు ఎవరో కాదు, మా మామయ్య వాళ్ళ అండ్ మా అత్తమ్మ వాళ్ళు, వీళ్ళే అన్నమాట. సో వాళ్ళు మా డాడీ ఫ్రెండ్స్ అన్నమాట, చిన్నప్పటి నుంచి స్కూల్ ఫ్రెండ్స్. సో వాళ్ళు ప్రతి దాంట్లో కలిసిమెలిసి ఉంటారు. సో మేమైతే మొత్తానికి తినడం అయితే స్టార్ట్ చేసాం. సో అలా ఫ్యామిలీ అంతా తినేశాక సో అలా అయితే ఒక వ్యూ పాయింట్ వేసుకున్నాం. సో అందరం తినడం అయిపోయాక ఇప్పుడు ఒక డ్యాన్స్ చేద్దామని అయితే ప్లాన్ చేస్తున్నారు. కానీ ఎలాగైనా చాలా టైం అయిపోయింది కాబట్టి ఇంటికి వెళ్ళాలని వెళ్తున్నాం. సో అలా మనం నీరుగుండం కాడికి అయితే గంగ నీరు అనేది తీసుకున్నాం. మొత్తానికైతే అలా ఒక వ్యూ లుక్ అయితే తీసుకొని మనం నీరు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో మొత్తానికైతే ఇంటికైతే బయలుదేరాం. సో ఇప్పుడు మా అన్నయ్య డ్రైవింగ్ చేస్తున్నాడు, మా డాడీ కార్లో వెళ్ళిపోతున్నాడు. సో మనమైతే ట్రాక్టర్లో చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. సో మా ట్రిప్ మాత్రం ఇలా ఉంటుంది గైస్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ.